అమ్మ నమస్కారం. అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు చూసుకుంటే కలహాలు ఎక్కువగా వస్తున్నాయి, మనస్పర్ధలు వస్తున్నాయి. భార్య ఒకటంటే భర్త ఒకటి అంటున్నారు. ఎందుకు ఇలా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయి? ఒకరు ఒకవైపు వెళ్తున్నారు, మరొకరు మరొక వైపు వెళ్తున్నారు. దీనికి పరిష్కార మార్గాలు ఏంటి? పరిష్కార మార్గం ఏమీ లేదమ్మా. మనం జ్ఞానం సంపాదించుకోవడమే పరిష్కారం. ఇక్కడ జ్ఞానం ఎందుకంటున్నానంటే అసలు గొడవ ఎందుకు వస్తుందో ఒకసారి ఆలోచిద్దాం. గొడవ ఎందుకు వస్తుందంటే బోల్డన్ని ఉదాహరణలు వద్దు. అందరి ఇళ్లలోనూ చిన్నపిల్లలు ఉంటారు కదా. ఆ చిన్నపిల్లలకి మీరు కరెక్ట్ టైంకి తిండి పెట్టేసి కరెక్ట్ గా పడుకోబెట్టారు అనుకోండి, వాళ్ళు ఎప్పుడైనా ఏడుస్తారా? ఏడవరు. ఎప్పుడు ఏడుస్తారు? సరిగ్గా టైంకి తిండి ఇవ్వలేదనుకో, మీకు పాలు కలపడానికి కూడా వాళ్ళు టైం ఇవ్వరు, ఏడుస్తారు. ఎందుకు అంటే బలహీనంగా ఉన్నారు కాబట్టి. అసలు గొడవ అనేది ఎందుకు వస్తుందంటే బలహీనత వల్ల. అంటే మనం దేన్ని పెంచుకోవాలి? బలాన్ని పెంచుకోవాలి, అంటే స్ట్రెంగ్త్ పెంచుకోవాలి, శక్తిని పెంచుకోవాలి. ఆ శక్తిని పెంచుకోవాలి అంటే అసలు భార్యాభర్తల మధ్యలో గొడవ రాకూడదు. ఎందుకు అంటే వాళ్ళిద్దరూ కలిపి దేన్ని నడపాలి? ఒక సంసారాన్ని, ఒక కుటుంబాన్ని నడపాలి. అది మనం ఒక్కసారి ఆలోచించుకుని చూస్తే, ఇది దుర్గా సప్తసతి దేవి మహత్యం అని ఉంటారు. ఆ దేవి మహత్యాన్ని విన్నారు కదా. అందులో దాన్ని చండీ పారాయణం అని కానీ, దుర్గా సప్తసతి అని కానీ ఈ పేర్లున్నది. ఆ దేవి మహత్యంలో ఏం చెప్పారంటే, ఈ సృష్టి మొత్తం వచ్చింది ఎక్కడి నుంచిట అంటే మహాషోడసి రాజరాజేశ్వరి అనే ఒక ఫామ్ వచ్చింది, దాన్ని లలిత. ఆ లలిత అమ్మవారి నుంచి ఏమొచ్చిందిట, ఫస్ట్ వచ్చిన ఫామ్ పేరు బాలా త్రిపుర సుందరి అన్నారు. ఆ బాల నుంచి 3 ఫామ్లు వచ్చాయట. అవేమిటి అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ మహాకాళి నుంచిట కోటాను కోట్ల విష్ణుమూర్తులు, కోటాను కోట్ల గౌరీదేవులు పుట్టారట. మహాలక్ష్మీదేవి నుంచి కోటాను కోట్ల లక్ష్మీదేవులు, కోటాను కోట్ల బ్రహ్మదేవుళ్ళు పుట్టారట. ఇంకా మహాసరస్వతి దేవి నుంచి కోటాను కోట్ల సరస్వతులు, కోటాను కోట్ల ఎవరు అనంటే శివయ్యలు పుట్టారట. మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పుడు చూస్తే మీరు ఇక్కడ బ్రహ్మగారు వచ్చి సరస్వతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నారు. అదేంటి అంటే సృష్టి అని అంటున్నారు. సృష్టి చేసిన అంటే ఏంటంటే, మీరు ఏదైనా ఒక క్రియేషన్ చేయడానికి భూమి మీదకి వచ్చారు అంటే కొత్తదనాన్ని సృష్టించడానికి వచ్చిన భార్యాభర్తలు కనుక అయితే, ఎందుకంటే ఈ సృష్టిలో ఏ భార్య ఏ భర్త గుణాలు కలవవు. దానికి చెప్పడానికే త్రిమూర్తులను పెట్టారు అక్కడ పైన. పెట్టినప్పుడు చూడండి, మీరు క్రియేట్ చేసేవాళ్ళు అనుకోండి, అంటే ఈ భూమి మీద ఏదో కొత్తదనాన్ని క్రియేట్ చేయడానికి వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్. అప్పుడు ఏమవుతుంది, బ్రహ్మగారు ఆయన్ని చూస్తే రజోగుణ సంపన్నుడు, అమ్మ సరస్వతి వచ్చేసరికి సత్వగుణం. ఈయన ఏం ఈయన చిరాకు దేన్నైనా సరే సాధించాలి అన్నది ఒకటి ఉంది. ఇక్కడ ఈవిడేం చేస్తోంది, జ్ఞానాన్ని ఇస్తోంది అయ్యకి. ఎప్పుడైతే జ్ఞానము, ఈ ఫైటింగ్ నేచరు, అంటే వాళ్ళ ఫైటింగ్ నేచర్ ఏంటంటే ఇలా చిన్న చిన్న విషయాలకు కొట్టుకోవడం కాదు, ప్రపంచ సమస్యలకి కొత్తదనాన్ని సృష్టించడం. అప్పుడు ఏమవుతుంది అంటే జ్ఞానంతో కూడిన రజోగుణం ఎప్పుడైతే వచ్చిందో మంచి క్రియేషన్ అన్నది వస్తుంది భూమి మీద. రెండోది స్థితికారకులు, అంటే పాలించడానికి వచ్చిన భార్యాభర్తలు. మీరు పాలించడానికి వచ్చిన భార్యాభర్తలను చూస్తే లక్ష్మీ అమ్మవారు రజోగుణ సంపన్నురాలు, విష్ణుమూర్తి తమోగుణుడు. అంటే ఏంటి అంటే ఇక్కడ పాలించడానికి వచ్చినప్పుడు ఏంటి అంటే ఏదైనా డెసిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా, అంటే న్యాయబద్ధంగా ఉండాలి ఆ డెసిషన్. ప్లస్ ఎట్ ది సేమ్ టైం ఎలా ఉండాలి అంటే ఇంకేం ఆలోచించకూడదు. అందుకే సమవర్తి అంటారు కృష్ణుని. అంటే ఎవరికైనా సరే ఒకటే రూలు, అది మీ చుట్టాలు అవ్వచ్చు లేదా పరాయి వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా సరే ధర్మంగా మీరు ఏం చేస్తారో అదే చెయ్యాలి, న్యాయంగా. సో అలా చెయ్యాలి అంటే ఏంటంటే సరస్వతి అమ్మవార్ల జ్ఞానం ఇస్తే సరిపోదు, ఇక్కడ ఏం చేయాలి, దానికి ఫైట్ చేసే నేచర్ కూడా. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక డెసిషన్ ఇచ్చేసారమ్మా, ఆ డెసిషన్ వల్ల ఏదొచ్చినా సరే మనం ఏం చేయాలి, ఫైట్ చేసి నుంచోగలగాలి. నుంచుంటేనే కదా ఎదుగుతాం. అందుకని స్థితికారకులు అలా ఉంటారు. ఇంకా లయం చేసేవాళ్ళు వీళ్ళు గురువులు. జనరల్ గా ఏంటి అంటే గురువులు ఏం చేస్తారు, మన్ని దేవత వైపు పంపిస్తూ ఉంటారు. అందుకే శివాశక్తులు. ఇక్కడ శివుడు ఏం చేస్తూ ఉంటాడు చూడండి, ఆయన ఏదైనా సరే ఎందుకంటే అంత జ్ఞానం అన్నమాట. దేన్నైనా సరే ఆయన లోపల కలిపేసుకోగలడు. అంత మంచి తప్ప ఆయన చెడు ఎప్పుడు చూడు. కానీ అమ్మవారు ఏంటి అంటే కరెక్ట్ గా ఎవరు కలవాలో వాళ్ళే కలపాలి.
ఎవరికి అవకాశం ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వాలి. సో అంటే ఇక్కడ ఏం భేదం లేదు, అంటే నువ్వు ఉన్నవాడివా లేనివాడివా, నీకు పదవి ఉందా పదవి లేదా, ఇలాంటివి ఏమీ లేవు అక్కడ. కరెక్ట్ గా టైం ప్రకారం, అందుకే అమ్మ కూడా ఎప్పుడు సమవర్తే, టైం ప్రకారం నువ్వు ఎలా ఉంటే ఆ ప్రకారమే నీకు అన్ని ఇస్తుంది. సో అందువల్ల ఏమిటి అంటే ఆవిడ ఏది పూర్తి జ్ఞానమో దాన్ని కలుపుతుంది, ఏది జ్ఞానం కాదో అది కలపదు. సో అంటే ఏంటి అంటే చూడండి, ఒక క్రియేషన్ కి వస్తే రజోగుణానికి సత్వగుణం, అంటే పురుషుడు రజోగుణం అయితే స్త్రీ సత్వగుణం అయితే క్రియేషన్ వస్తుంది. పురుషుడు తమో గుణమై స్త్రీ రజోగుణం అయితే పాలించడం, లీడర్షిప్ క్వాలిటీస్ వస్తున్నాయి. ఇంకా మూడోది తమో అంటే లయం చేయడం, అంటే స్త్రీ తమో గుణమై పురుషుడు సత్వగుణం అయితే లయం చేసే స్థితి వస్తుంది. అంటే దేంట్లో అయినా కలపడం, అంటే అన్నిటినీ చూడండి, చాలా మంది ప్రతి దాన్ని ఇప్పుడు విడిపోయిన వాళ్ళందరినీ కలుపుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా చూస్తే మీరు ఇలాగే ఉంటారు. అక్కడ మన లోపల ఎప్పుడైతే స్ట్రెంగ్త్ ఉందో, మనం నా స్ట్రెంగ్త్ ఇది అని అర్థం చేసుకున్నామో మనం ఆ స్థితిలో నుంచోగలుగుతాం. అంటే క్రియేషన్ కి వచ్చామా, ఇక్కడ 3 రకాలుగానే వస్తాయి జంటలు. అయితే క్రియేషన్ కి, లేకపోతే పాలించడానికి, లేకపోతే లయం చేయడానికి. ఎందుకు వచ్చామో అర్థం చేసుకున్నావా, మనం దాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం. లేకపోతే ఏం చేస్తామంటే చిన్న చిన్ని విషయాలకి దెబ్బలాడుకుంటూ ఉంటాం. అందుకే విద్య అవిద్యా స్వరూపిణి. మనకి జ్ఞానం వస్తే చక్కగా మనం వచ్చిన పనిని పూర్తి చేస్తాం. జ్ఞానం లేకపోతే చిన్ని చిన్ని విషయాలకి దెబ్బలాడుకుంటూ మనకి పనికి రాకుండా ఎవరికి పనికి రాకుండా ఉంటాం. మనం వచ్చిన పర్పస్ తెలుసుకోవాలంటేనే మనం ఇక్కడ సాధన చేస్తున్నాం. ఈ మంత్ర సాధన కూడా ఎందుకు పెట్టారు అంటే మనం వచ్చిన పర్పస్ ఏంటో మనం అర్థం చేసుకోవడానికి. అది అర్థమై ఇద్దరిలో ఏ ఒక్కళ్ళకి అర్థమైనా సరే రెండో వాళ్ళు మారిపోతారు మీరు చూస్తే. కాబట్టి అది అర్థం చేసుకునే స్థితి ప్రతి ఒక్కళ్ళకి ఆ త్రిమూర్తులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.